విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సచివాలయ ఉద్యోగులు శాంతియుత నిరసన చేపట్టారు. సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగులకు రోజురోజుకు పని ఒత్తిడి పెరిగిపోతోందని, పని ఒత్తిడి కారణంగా పలువురు ఉద్యోగులు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 13న ఈస్ట్ జోన్ పరిధిలో పనిచేస్తున్న ప్లానింగ్ సెక్రటరీ ఉదయ్ కుమార్ ఆకస్మికంగా మృతి చెందారు. తీవ్రమైన పని ఒత్తిడి కారణంగానే ఉదయ్ కుమార్తో పాటు గతంలో పలువురు ఉద్యోగులు మృతి చెందారని అన్నారు. కూటమి ప్రభుత్వం మరో భూ పందేరానికి తెరలేపింది. విశాఖలో గీతం సంస్థకు భారీ భూ నజరానా అందజేయనుంది. గీతం విద్యా సంస్థల ఆధీనంలోని ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు స్కెచ్ వేసింది కూటమి సర్కార్. 54.79 ఎకరాల భూమిని కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. దానిని జీవీఎంసీ కౌన్సిల్ ఎజెండాలో 15వ అంశంగా పొందుపరిచారు అధికారులు. ఈ నెల 30న జరగనున్న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో గీతం సంస్థకు 54.79 ఎకరాల భూమిని కట్టబెట్టే అంశానికి ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది.